ప్రైజ్ లార్డ్ అందరికీ. విశ్వాసమా, ఉద్యోగమా అంటే దేన్ని ఎంచుకుంటారు? చాలా మంది క్రైస్తవులైతే భక్తి విషయంలో రాజీ పడిపోతుంటారు. కానీ ఈ వ్యక్తి ఉద్యోగం పోయినా పర్వాలేదు గాని నేను విగ్రహారాధన చేయనన్నాడు. ఈ వ్యక్తి నాకెవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే బైబిల్‌లో మొర్దెకైని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొర్దెకై అన్నాడు, నేను యూదుడను గనక నేను ఈ పని చేయజాలని అన్నాడు. అలాగనే ఈ వ్యక్తి కూడా నేను క్రైస్తవుడను గనక విగ్రహారాధన చేయలేను అన్నాడు. అధికారులు అన్నారు, చేయకపోతే నీ ఉద్యోగం పోతుందంటే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ నేను విగ్రహారాధన చేయను అని తెగేసి చెప్పేశాడు. అతను ఎవరో కాదు, శామ్యుయల్ కమలేసన్. ఇతను ఒక క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్. అతని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉంటున్నాం. ఒక క్రైస్తవుడిగా, భారతదేశ పౌరుడిగా భారతదేశాన్ని అలాగే వ్యవస్థలను నేను గౌరవిస్తాను. అయితే ఇటీవల శామ్యుయల్ కమలేసన్ తీర్పు విషయంలో ఆయనకు అన్యాయం జరిగిందని నా భావన. గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏమని తీర్పిచ్చారంటే ఇండిసిప్లైన్, తిరుగుబాటు చేశాడని. ప్రొఫెషన్ పరంగా ఏదైనా పని అప్పగించినప్పుడు అతను నేను చెయ్యను అన్నాడా? ఆ విషయంలో కదా విధేయత అంటారు. వాళ్ళు వెళ్ళింది ఒక రిలీజియస్ ఈవెంట్ కి. అక్కడ అందరూ పూజ చేస్తున్నప్పుడు ఇతను నేను పూజ చెయ్యను, ఎందుకంటే నేను క్రైస్తవుడిని గనక నా విశ్వాసానికి అది వ్యతిరేకం గనక నేను చెయ్యను అన్నాడు. పూజ చేసేదానికి డ్యూటీకి ఏంటి సంబంధం? రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారము మత స్వేచ్ఛ ఇచ్చింది గనక తన ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు ఏంటిదంటే తన మత విశ్వాసాన్ని తాను కాపాడుకోవడం. అదే అతను చేశాడు. అతను తన వ్యక్తిగత మత స్వేచ్ఛను తాను వినియోగించుకున్నాడు. వ్యక్తిగత మత స్వేచ్ఛ విషయంలో అతని మీద యాక్షన్ తీసుకోవడము, అందున గౌరవ సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించడం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఆర్మీ అంటే సెక్యులర్ ఆర్గనైజేషన్. భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ. ఈ విషయాల్లో మతాన్ని తీసుకురావడము, మతానికి ప్రాధాన్యతనివ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటుంది. అలా చేసినందుకు గాని అతను ఉద్యోగం తీసివేయడమే కాదు, కానీ పెన్షన్ గాని ఇతర విషయాలు గాని వాటిని కూడా రాకుండా చేసేశారు. అయినా ఆయన రాజీ పడలేదు. హ్యాట్స్ ఆఫ్ టు శామ్యుయల్ కమలేసన్ గారు. వారు భక్తిని కాపాడుకున్నారు, రాజీ పడిపోలేదు. ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ విగ్రహారాధన చేయను అను ఆయన తెగేసి చెప్పడం చాలా గొప్పగా ఉంది. ఇది చాలా మంది క్రైస్తవులకు స్ఫూర్తినిస్తూ ఉంటుంది. యావత్ క్రైస్తవ సమాజానికి శామ్యుయల్ కమలేసన్ గారు ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్న, మన జనరేషన్ లో ఒక మొర్దెకైని చూసినట్లుగానే ఉంది శామ్యుయల్ కమలేసన్ గారిని చూసినప్పుడు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించాలని, వారికి తోడుగా ఉండాలని, వారి కోసం, వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఎట్ ద సేమ్ టైం పౌరుల హక్కుల కాపాడబడాలని, ఈ దేశంలో వ్యవస్థలన్నీ న్యాయంగా పనిచేయాలని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.